దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడంలో భారత సంతతి కుర్రాడు హర్జాస్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు ఆపదలో ఉన్నప్పుడు వచ్చి హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే హర్జాస్ సింగ్ ఎవరు? అతనికి భారత్కు సంబంధం ఏంటి? ఐసీసీ టోర్నీలో భారత్కు మరోసారి నిరాశ ఎదురైంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తరహాలోనే ఈ టోర్నీని కూడా ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఫైనల్ మినహా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్ చివరి మెట్టుపై బోల్తా పడింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటారని భావించిన మన కుర్రాళ్లు కంగారుల ముందు తేలిపోయారు. బౌలింగ్ లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేకపోయారు. 79 పరుగుల తేడాతో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడంలో భారత సంతతికి చెందిన కుర్రాడు హర్జాస్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓ దశలో 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హర్జాస్ అసాధారణ బ్యాటింగ్ చేశారు. అండర్-19 ప్రపంచ కప్ లో లీగ్ స్టేజ్, సూపర్ 6, సెమీఫైనల్లో కలిపి 6 సార్లు బ్యాటింగ్ చేసిన హర్జాస్ సింగ్ కేవలం 49 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 250 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎవరి హర్జాస్ సింగ్? హర్జాస్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్లోని చండీగఢ్. హర్జాస్ తండ్రి ఇంద్రజిత్ సింగ్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్. ఇక తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. ఇంద్రజిత్ సింగ్ సుమారు 2000 సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వలస వెళ్లారు. అక్కడి 2005 సంవత్సరంలో హర్జాస్ జన్మించాడు. సిడ్నీలోనే పుట్టి పెరిగిన హర్జాస్ సింగ్ తల్లిదండ్రుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు. 8 ఏళ్లకే బ్యాట్ పట్టి స్థానికంగా ఉండే అకాడమీల్లో శిక్షణ పొందాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన హర్జాస్ సింగ్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అంటే ఎనలేని అభిమానం. హర్జాస్ సింగ్ చివరగా 2015లో భారత్కు వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు మాట్లాడిన హర్జాస్ సింగ్ భారత్లో తమకు చుట్టాలున్నారని వెల్లడించారు. చండీగఢ్లోని సెక్టార్ 44Dలో తమకు ఇళ్లు కూడా ఉందని ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. అక్కడే వాళ్ల బాబాయ్ కూడా ఉన్నాడని వివరించాడు.